ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారు. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు భారీ విజయాన్ని, భారీ మెజారిటీతోనే గెలుపును సొంతం చేసుకున్నారు. ఇది ఎలా సాధ్యమైంది? నిజంగానే పట్టభద్రుల్లో, నిరుద్యోగుల్లో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులకు కూడా ఓటింగ్ ఉంటుంది. వీళ్ళంతా నిజంగానే ప్రభుత్వం పట్ల సానుకూలంగా పాజిటివ్ ఓటు వేశారా అన్నది చూడాలి. కానీ అలా జరిగిందా అంటే అనుమానమే. తెలుగుదేశం పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి ఒక అతి భయం కూడా చాలా దోహదం చేసింది. అధికారంలోకి వచ్చిన 9 నెలలకి ఎన్నికలు జరుగుతూ ఉండడంతో ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే, ఒక్కచోట ఓడిపోయినా సరే మొత్తం ప్రభుత్వ పతనం మొదలైనట్టే, కూటమి పతనం మొదలైనట్టే అన్న ఒక వాతావరణం ఏర్పడింది. దాంతో తెలుగుదేశం పార్టీ పెద్దలు సర్వశక్తులు ఒడ్డేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోవడానికి వీల్లేదని. దానికి తోడు అధికారంలోకి వచ్చింది ఇంకా 9 నెలలే, ఇంకా 4 ఏళ్ళు అధికారం ఉంటుంది అధికార పార్టీ చేతిలో. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం, పోలీసులు, అధికారులు అందరూ కూడా ఆటోమేటిక్గా వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు పెద్దగా. వాళ్ళంతా కూడా అధికార పార్టీకి వంతపాడారు. ఇక్కడ పోలింగ్ శాతం చూసినా కూడా ఆఖరి 2 గంటల్లో ఏకంగా 24% పైగా పోలింగ్ పెరిగేసింది హఠాత్తుగా. ఇది అసాధారణం. పైగా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా మరీ ఏదో సాధారణ ఎన్నికల తరహాలో పోలింగ్ ఉండదు. కానీ పల్నాడు జిల్లాలో కొన్ని చోట్ల ఏకంగా 90% పైగా పోలింగ్ నమోదైంది. ఇదంతా ఏంటి అంటే ఇదంతా రిగ్గింగ్ చేశారు. ఆఖరి 2 గంటల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొత్తం బూతుల్ని క్యాప్చర్ చేశారు. పీడిఎఫ్ ఏజెంట్లను కూడా బయటకు తోసేశారు. ఆ స్థాయిలో, రికార్డు స్థాయిలో రిగ్గింగ్ చేసుకున్నారు అన్నది ఓడిపోయిన అభ్యర్థుల అభియోగం. దానికి తోడు రిగ్గింగ్ కూడా, ఈ దొంగ ఓట్లు వేసుకోవడం కూడా ఏదో కొద్ది శాతం వేస్తే సరిపోదు, ప్రభుత్వ పెద్దల్లో ఉన్న భయం కారణంగా విపరీత స్థాయిలో చేసేశారు. భారీ మార్జిన్ ఉండాలి అన్న స్థాయిలో ఈ రిగ్గింగ్కు, దొంగ ఓట్లకు పాల్పడ్డారు. అందుకే ఈ విజయం సాధ్యమైంది అని కూడా చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని కూడా ఒకసారి పరిశీలిస్తే గతంలో కృష్ణా, గుంటూరు దాంట్లో 45.95 అంటే 45% పోలింగ్ నమోదైతే ఈసారి ఏకంగా 69% దాటిపోయింది. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 54% గతంలో అయితే ఇప్పుడు ఏకంగా 69.50% పెరిగింది. అంటే 23% కృష్ణా, గుంటూరులో పెరిగింది, 15% ఉభయ గోదావరి జిల్లాలో పోలింగ్ శాతం పెరిగింది. ఈ అసాధారణంగా పెరిగిన పోలింగ్ శాతం అంతా దుర్వినియోగం, దొంగ ఓట్ల కారణంగానే జరిగింది అన్నదైతే చాలామంది చెప్తున్న అభిప్రాయం. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఈ స్థాయిలో కలిసి వచ్చిన మరో అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీలో లేకపోవడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉంటే స్థానికంగా నాయకులు ఉంటారు, వాళ్ళ అభిమానులు ఉంటారు, యంత్రాంగం ఉంటారు. 40% ఓటింగ్ వచ్చిన పార్టీ, గతంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పార్టీ కాబట్టి వాళ్ళకు సంబంధించిన ఓటర్లు, నాయకులు, కార్యకర్తలంతా కసిగా పనిచేసి ఈ స్థాయిలో ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దొంగ ఓట్లు వేసుకోవడం, రిగ్గింగ్ లాంటివి చేస్తూ ఉంటే అడ్డుకునే యంత్రాంగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉండేది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు. పీడిఎఫ్ వాళ్ళ పరిమితులు చాలా ఉన్నాయి వాళ్ళ వనరులకి సంబంధించి. దాంతో తెలుగుదేశం పార్టీ ఈజీగా తన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ ఎన్నికలు ప్రజల సానుకూలత, వ్యతిరేకత అన్న అంశాన్ని ప్రభావితం చేస్తాయా, రిఫ్లెక్ట్ చేస్తాయా అంటే ఇలాంటి వాతావరణంలో సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక ట్రాక్ రికార్డు కూడా ఉంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ ఉప ఎన్నిక వచ్చినా, ఇలాంటి ఎన్నికలు ఏ వచ్చినా సరే ఏకపక్షంగా చేయించుకుంటారు యంత్రాంగం సాయంతో అన్న ఒక అభిప్రాయం, ఒక ట్రాక్ రికార్డు కూడా ఉంది. ఇప్పుడు కూడా మొత్తం అదే జరిగింది అన్నది కూడా చాలా స్పష్టంగానే అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే ప్రధాన పార్టీ బరిలో లేనప్పుడు ఏకపక్షంగానే తీర్పు ఉంటుంది అన్నది కూడా చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బద్వేలు ఉప ఎన్నిక వస్తే తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టలేదు. అక్కడ బీజేపీ వాళ్ళు పోటీ చేశారు. ఈ బీజేపీ వాళ్ళకి టీడీపీ వాళ్ళు మద్దతు ఇస్తున్నారు అంటూ ప్రచారం నడిచినప్పటికీ కూడా ఓటర్లు, తెలుగుదేశం పార్టీ ఓటర్లు, వాళ్ళ కార్యకర్తలు కూడా ఓటింగ్కి రాలేదు. దాంతో 2019లో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 44,000 ఓట్ల మెజారిటీతో గెలిస్తే, ఆయన చనిపోయిన తర్వాత ఉప ఎన్నిక వస్తే ఆ చనిపోయిన ఎమ్మెల్యే సతీమణి గారు పోటీ చేస్తే ఆమె మెజారిటీ ఏకంగా 90,000 దాటిపోయింది. అంటే ఒక ప్రధాన పార్టీ బరిలో లేనప్పుడు అవతల ప్రధాన పార్టీకి ఎన్నిక చాలా ఈజీగా ఉంటుంది. భారీ స్థాయిలో రికార్డ్ పోలింగ్కు కూడా అవకాశం, రికార్డు మెజారిటీలకు అవకాశం ఉంటుంది అన్నదైతే చాలా సందర్భాల్లో ఇలా ప్రూవ్ అయింది. ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకపోవడం, పీడిఎఫ్ను పోటీ చేయడంతో, పైగా 9 నెలల్లోనే తేడా వస్తే మొత్తం ప్రభుత్వం తారుమారు అవుతుంది పరిస్థితి అన్న ఉద్దేశంతో అందరూ ఈ స్థాయిలో బలాన్ని ప్రయోగించడంతో అక్కడ ఏకపక్షంగా
ఎన్నిక జరిగింది అన్నదైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇదే సాధారణ ఎన్నికలకు రిఫ్లెక్ట్ అవుతుందా అంటే చెప్పడం సాధ్యం కాదు, కాదు కూడా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథలు కూడా చూసాం. మొత్తం లోకల్ బాడీ ఎన్నికలంతా స్వీప్, కుప్పంతో సహా స్వీప్ చేస్తూ వెళ్ళారు. కానీ జనరల్ ఎలక్షన్కి వచ్చేసరికి మాత్రం 11 సీట్లకు పడిపోయారు. ఇక్కడ కొందరికి అనుమానం రావచ్చు, ఎన్నికలకు ముందు కొద్ది రోజుల ముందు కొన్ని నెలల ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఓడిపోయింది కదా అనే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అధికారం చేపట్టిన తొలి 9 నెలలకే వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు, ఏదైనా ఇలాంటి ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అధికార పార్టీకి పక్షాన పనిచేయడం వేరే ఉంటుంది. ఇక ఎన్నికలు సమీపించి ఇంకో 7 ఏడాదిలో 6 నెలల్లో ఎన్నికలు వస్తాయి అన్నంగా జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార యంత్రాంగం అధికార పార్టీకి సహకరించే విధానం అంత ఈజీగా, అంత ఎక్కువగా ఉండదు. దానికి తోడు అప్పుడు 2 పార్టీలు, ప్రధాన పార్టీలు బరిలో నిలబడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ప్రధాన పార్టీలు నిలబడి పోరాటం చేశాయి. కాబట్టి కొద్దిగా అక్రమాలు అన్నది కంట్రోల్ చేయడానికి అవకాశం ఏర్పడింది. ప్రజా తీర్పు అన్నది కొద్దిగా రిఫ్లెక్ట్ అయిన మాట వాస్తవం. కానీ ఇక్కడ వైసీపీ లేదు, పీడీఎఫ్, తెలుగుదేశం పార్టీ 9 నెలలకే అధికారంలో, 9 నెలలే అయింది. అధికార యంత్రాంగం మొత్తం అటే ఉంది. చంద్రబాబు నాయుడు, లోకేష్ అయితే మొత్తం కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఈ ఎన్నికల్ని పర్యవేక్షించారు. ఆఖరి 2 గంటల్లో 24% పైగా పోలింగ్ జరిగింది. కొన్ని చోట్ల 90% తీసుకెళ్లారు. కొన్ని బూతుల్లో, అనుకూలమైన బూతుల్లో. అంటే ఇవన్నీ సైక్లింగ్, దొంగ ఓట్లు ఇవన్నీ చేశారన్నది అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఈ పరిస్థితి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే ఓటింగ్ సెలెక్టివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళని పోయి మరొకరు ఓట్లు వేయడాలు, దొంగ ఓట్లు వేయడాలు అంత ఈజీగా కాదు. కాబట్టి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోల్ మేనేజ్మెంట్ సక్సెస్ కాలేదు. మొత్తం కేంద్ర మంత్రులతో సహా అందరూ దిగి రఘువర్మకు మద్దతుగా ప్రచారం చేసినా, డబ్బులు పంచినా, కానీ అక్కడ సాధ్యం కాలేదు గెలుపు. అంటే ఉపాధ్యాయ వర్గాల్లో, ఉద్యోగ వర్గాల్లో ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అన్నదైతే క్లియర్గా అర్థమవుతోంది. అంటే ఒక ప్రధాన సమూహం ప్రభుత్వాల మీద వ్యతిరేకత తీసుకురావడంలో డ్రైవింగ్ ఫోర్స్ లాగా కీలకంగా పనిచేసే ఒక వర్గం, అంటే ఉద్యోగ వర్గం ప్రభుత్వానికి ఆల్రెడీ వ్యతిరేకమైంది అన్నదైతే క్లియర్గా అర్థమవుతోంది. ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మమ్మల్ని ఇష్టపడే పట్టభద్రులు, నిరుద్యోగులు అందరూ గెలిపించారు అని తెలుగుదేశం పార్టీ అనుకుంటే అది ఆ పార్టీకి ఇంకా ప్రమాదం. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఉద్యోగాలు భర్తీ చేయలేదు, అన్నీ చేస్తామంటున్నారు కానీ ఏమీ చేయలేదు ఇప్పటివరకు. దానికి తోడు ఈ గ్రాడ్యుయేట్స్లో ఉపాధ్యాయులు, టీచర్లు, మామూలు ఉద్యోగులు అందరూ ఉంటారు. కానీ వాళ్ళకు కూడా ఏం చేసింది లేదు. అయినప్పటికీ సరే మాకు భారీగా మెజారిటీ ఇచ్చేశారు అని తెలుగుదేశం పార్టీ అని అనుకుంటే, ఇక అదే నిజం అనుకుంటే ఇక తెలుగుదేశం పార్టీ ఎవరికి ఏం చేయాల్సిన అవసరం లేదు, ఏ పథకం అవసరం లేదు, ఏ నిరుద్యోగ భృతి అవసరం లేదు, మీరు ముఖ్యమంత్రిగా ఉంటే చాలు అని పట్టభద్రులు అనుకుంటున్నారు అన్న ఒక ట్రాన్స్లోనికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వెళ్ళిపోయిందంటే ఆ పార్టీకి భవిష్యత్తులో చాలా ఇబ్బంది వస్తుంది. ఉప ఎన్నికల సమయంలో, ఉప ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అధికార పార్టీలకి చాలా ఫేవర్గా ఉంటున్నాయన్నది ఇటీవల కాలంలో ప్రూవ్ అవుతున్న అంశమే. కానీ ఆ తర్వాత జనరల్ ఎలక్షన్లకు వచ్చేసరికి కంప్లీట్గా రిజల్ట్ ఉంటుంది. అది కూడా నిజం. 2014 ముందు ఉమ్మడి ఏపీలో చాలా చోట్ల ఉప ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ చాలా చోట్ల డిపాజిట్లు వచ్చేవి కాదు, 3వ ప్లేస్లో ఉండేవి. ఏపీలో వచ్చేసి వైసీపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటే తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ఫైట్ ఉండేది. అక్కడ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 3వ స్థానానికి వెళ్ళిపోవడం, కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయేది. కానీ 2014 ఎన్నికల్లో మళ్ళా తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చింది. అంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఎన్నికలు, వాటి ఫలితాలు ఇవన్నీ కూడా అసలైన ఫలితానికి పూర్తి భిన్నంగానే ఉంటున్నాయి. అది అధికార దుర్వినియోగమా, మరో కారణమా అని పక్కన పెడితే ఈ మధ్యలో వస్తున్న ఎన్నికలన్నీ అధికార పార్టీకే అనుకూలంగా ఉంటున్నాయి. కానీ అసలు ఎన్నికలు వచ్చేసరికి మాత్రం పూర్తి రివర్స్లో ఉంటుంది. తెలుగుదేశం పార్టీల భారీగా గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో భారీ మెజారిటీలతో గెలవడం వల్ల ఆ పార్టీ ఇంకా ఒక ట్రాన్స్లోనికి వెళ్తే ఆఖరిలో జరిగే ఎన్నికల్లో మరింత ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాస్త ధీమాగా ఇంకా మాకేం తిరుగులేదు అన్నట్టుగా వ్యవహరిస్తారు. అది ప్రమాదం రాజకీయాల్లో. అధికార పార్టీ ఎప్పుడైనా కానీ ఇంకా మాకు తిరుగులేదు, మేము అన్నీ గెలిచేస్తున్నాం అన్న ఒక దీనికి వెళ్ళింది అంటే ఆఖరిలో వచ్చే జనరల్ ఎన్నికల్లో అంత దారుణంగా దెబ్బతింటుంది అన్నది ఇటీవల చరిత్ర పదే ప్రూవ్ చేస్తూనే ఉంది. సో ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికల్ని, లేకుంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా, సానుకూలత ఉందా? సానుకూలత అయితే లేదు. ఎందుకంటే ఎన్నో హామీలు ఇచ్చారు, వచ్చారు, కానీ అందుకు పూర్తి భిన్నంగా ఉంది. పరిపాలన చూసినా, లా అండ్ ఆర్డర్ చూసినా అనేక అంశాల్లో కక్ష సాధింపు రాజకీయాలు అన్నీ తప్పించి ప్రజలకు ఏదైనా చేద్దామనే ఆలోచనతో కూడా పెద్దగా ఉన్నట్టు కనిపించడం లేదు. సో
ఈ ఎన్నికలన్నీ ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత ఉంది, అందుకే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు అని అనుకుంటే మాత్రం పొరపాటే.